చెన్నై సూపర్ కింగ్స్ లాంటి స్ట్రాంగ్ టీంని పిల్లబచ్చాని ఓడించినట్లు 12 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ తో థ్రిల్లింగ్ ఫైట్ చేసి లాస్ట్ లో దురదృష్టం కొద్దీ ఓడి కసిగా ఉన్న గుజరాత్ టైటాన్స్ తో గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ లోనే ఫైటింగ్ కి రెడీ అవుతోంది. మరి చెన్నైపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాది ఊపు మీదున్న వైభవ్ సూర్యవంశిని జీటీ బౌలర్లు అడ్డుకోగలరా? అహ్మదాబాద్ లాంటి భారీ పిచ్ పై జీటీతో కంపేర్ చేస్తే రాజస్థాన్ బౌలింగ్ అటాక్ లో ఉన్న హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటి అండ్ గుజరాత్ బ్యాటింగ్ లో ఉన్న భారీ డిసడ్వాంటేజ్ ఏంటి? పాయింట్ బై పాయింట్ కంప్లీట్ ప్రివ్యూ కోసం వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా శనివారం సీరియస్ ఫైట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి విన్నింగ్ స్ట్రిక్ కంటిన్యూ చేయాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంటే సొంత గ్రౌండ్ లో అయినా అపోనెంట్ ని మట్టి కర్పించి టోర్నీలో బోనీ కొట్టాలని చూస్తోంది గుజరాత్. మరి రెండు టీమ్స్ లో ఎవరికి ఆ ఛాన్స్ ఉంది? రాజస్థాన్ రాయల్స్ దూకుడే మంత్రం. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ను ఒక రేంజ్ లో స్టార్ట్ చేసింది. ముఖ్యంగా చెన్నై బౌలర్లని ఊచ కోత కోసి 15 బంతులోనే హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఈసారి కూడా మెరుపులు మెరిపించడం పక్కా. వైభవ్ కి తోడు జైస్వాల్, రియాన్ పరాగ్, జురేల్ కూడా మంచి టచ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళందరికంటే టాప్ క్లాస్ ఫామ్ లో ఉన్న హిట్మేర్ కి లాస్ట్ మ్యాచ్ లో ఛాన్సే రాలేదు, కానీ ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం దున్నేయడం పక్క. ఇక బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, జడ్డు భాయ్ ఫామ్ లోకి రావడం రాజస్థాన్ కి భారీ ప్లస్ పాయింట్. అంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింట్లోనూ రాజస్థాన్ ఇన్ఫార్మ్ ప్లేయర్లతో బ్యాలెన్స్డ్ గా ఉందన్నమాట. బట్ అంతా యంగ్స్టర్స్ కావడం, యంగ్ కెప్టెన్ అండర్ లో టీం ఆడుతుండడంతో ఎక్కడో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ల కొరత మాత్రం కనిపిస్తోంది. రాజస్థాన్ లో ఉన్న మైనస్ ఇది ఒక్కటే. గుజరాత్ టైటాన్స్ కసితో పోరాటం. గుజరాత్ టైటాన్స్ గత మ్యాచ్ లో పంజాబ్ పై ఆఖరి బంతి వరకు పోరాడిన డెత్ ఓవర్లలో ఫామ్ లో ఉన్న సిరాజ్ లాంటి స్టార్ బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోయిన గిల్ కెప్టెన్సీ మిస్టేక్స్ వల్ల చివర్లో ఓడిపోయింది. బట్ పంజాబ్ బ్యాటర్లను వరుస ఓవర్లలో అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పిన ప్రసిద్ధ్ కృష్ణ ఫుల్ ఫామ్ లో ఉండడం గిల్ కి అతిపెద్ద ప్లస్ పాయింట్. కానీ గుజరాత్ కి పెద్ద టెన్షన్ బ్యాటర్ల ఫామే. సాయి సుదర్శన్, గిల్, బట్లర్, ఫిలిప్స్ ఇలా అంతా మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించగల డేంజరస్ బ్యాటర్లే అయినా ఒక్కళ్ళు ఫామ్ లో లేరు. ఒకవేళ రాజస్థాన్ తో మ్యాచ్ లో కూడా వీళ్ళు ఫామ్ లోకి రాకపోతే గుజరాత్ గెలవడానికి ఛాన్సే లేదు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరు ఫామ్ లోకి వచ్చినా గుజరాత్ ని ఒంటి చేత్తో గెలిపించేస్తారు. పిచ్ రిపోర్ట్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ కూడా భారత్ లోని అన్ని పిచ్ల మాదిరిగానే దాదాపు బ్యాటింగ్ కే సపోర్ట్ ఇస్తుంది. ఫ్లాట్ సర్ఫేస్ కావడంతో స్టార్టింగ్ లో పేసర్లకి కొంచెం బౌన్స్ అండ్ స్వింగ్ దొరుకుతుంది. అయితే స్టేడియం చాలా పెద్దది అండ్ బౌండరీలు కూడా చాలా దూరంగా ఉంటాయి. దీనివల్ల సిక్సర్లు కొట్టాలంటే మాత్రం బ్యాటర్లు కష్టపడాల్సిందే. అందుకే ఇక్కడ స్పిన్నర్లు అండ్ స్లో బౌలర్లకి ఈజీగా వికెట్ దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా గుజరాత్ దగ్గర రషీద్ ఖాన్ మాత్రమే ఉంటే రాజస్థాన్ దగ్గర రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ లాంటి సాలిడ్ ఇన్ఫార్మ్ స్పిన్నర్లు ఉన్నారు. అంటే గుజరాత్ తో కంపేర్ చేస్తే ఈ పిచ్ రాజస్థాన్ కి కలిసి వచ్చేలా ఉందన్నమాట. కీ బ్యాటిల్స్. ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య ఉండొచ్చు. అలాగే జడేజా, రవి బిష్ణోయ్ల స్పిన్ మ్యాజిక్ ని గుజరాత్ వీక్ బ్యాటింగ్ ఎలా ఎదుర్కొంటుందనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. ఫైనల్ ప్రెడిక్షన్. ఓవరాల్ గా గుజరాత్ తన సొంత గడ్డపై ఆడుతుండడం వారికి అడ్వాంటేజ్ అయినా రాజస్థాన్ ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు పరాగ్ పైల్వాన్లకే ఉన్నట్టు అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ రాజస్థాన్ కి 57% ఉంటే గుజరాత్ కి 43% ఉంది. మరి రాజస్థాన్ అహ్మదాబాద్ లో కూడా గెలిచి రెండో విక్టరీ సాధిస్తుందా, లేదంటే గుజరాత్ తన సొంత గ్రౌండ్ లో బోని కొట్టి ఖాతా తెరుస్తుందా అనేది చూడాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో కామెంట్ చేసి చెప్పండి.